అన్ని వచ్చినట్టు వచ్చినావు అంకి వీడియోస్ ఏం తీసుకో ఏం చేయాలి నువ్వు కానీ ఎవరిని కష్టం తీసుకోవద్దు కష్టం ఉండాలి తాళం వేసుకోరా ముందే తాళం వేసుకోరా ఏం చేస్తున్నా అబ్బా ఉండండి ఎక్కడ గుంజా వాళ్ళు ఇన్వాల్వ్ కాకుండా డైరెక్ట్ పోయి కబ్జాలో కూర్చోండి కబ్జాలో కూర్చుంటే తప్పలేదు వస్తే కొట్టే రైట్స్ ఉన్నాయి మా డాడీ కొట్టిండు దాన్ని కొట్టే రైట్స్ అయితే లేవు గంజా సార్ మేము వీడియో సార్ నేను ఇక్కడికి వెళ్ళి అదులతో మా బాగా తాళాల్లో మా డాడీ నన్ను మా మమ్మీ మా భార్య నేను ఇంటర్కేస్ మ్యారేజ్ చేసుకున్నాను చెప్పేసి ఆశిస్తున్నాను మా బావలకు అక్కలకు రాస్తే మా భార్యలో అందరూ కలిసి మా భార్యని అరేంజ్మెంట్ చేస్తుందని చెప్పేసి అంటే మా అమ్మ మా డాడీ మా ఇద్దరి మీద దాడి చేశారు ప్రధానంగా తీసుకొని పోయి మా అక్కలకు చెల్లెలకు రాస్తారు మా చెల్లెలు మా అక్కలు అందరు కలిసి మా భార్యని అరేంజ్ చేసారు మా అమ్మ మా చెల్లెలు మా బావలందరూ కలిసి నేను ఇంటర్కేస్ మ్యారేజ్ చేసుకున్నాను అని చెప్పేసి చేస్తే మా డాడీ మా మమ్మీ మా ఇద్దరి మీద దాడి చేసి రిటర్న్ పోలీస్ స్టేషన్లో కేసు పెడతా అని చెప్పేసి వాళ్ళే పుట్టిరని చెప్పేసి అబద్ధ ప్రచారం చేస్తున్నారు మా దగ్గర వీడియో ప్రూఫ్ సీట్లు ఉన్నాయి అద్రగానంగా చేస్తున్నారు మళ్ళీ ఏమన్నా అంటే కులం తక్కువ లంజి అని చెప్పేసి ఎలగొట్టిరు మా బావలు మా అక్కలు మా చెల్లె మా డాడీ మా మమ్మీ 6 మంది కలిసి నన్ను ఇంట్లోకి వెళ్ళి ఇంచిరు బాబాయ్ ఆ రోజు మన 6th జూలై 26 జూలై రోజు మా బావాలు అందరు కలిసి మమ్మల్ని ఇంట్లోకి వెళ్ళి నూకేసి ఎలగొట్టి ఈరోజు మమ్మల్ని బయటికి పంపించారు అద్రగానంగా నీకు పుట్టిందా ఇంకొని పుట్టిందా అని చెప్పేసి అబద్ధం మా భార్య మీద ఒక నిందను మోపి దాన్ని ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకుని కులం తక్కువ లంజ అని చెప్పేసి మా అమ్మ తిట్టి దాన్ని ఆగమాగం చేసి ఇష్టం లేని పెళ్లి చేసుకుని వీళ్ళు లంజదానా నా కొడుకు అని చెప్పేసి ఇప్పుడు ఆస్తి మొత్తం వాళ్ళ పేరు మీద రాపించుకోరు మా అక్క మా బావ వాళ్ళు బావ మా చిన్న బావ మా చెల్లె నలుగురు కలిసి వాళ్ళ పేరు మీద రాసుకున్నారు ఆస్తి వీళ్ళనామా చేసుకుంటారు పెళ్ళయింది ఇంటర్ కాస్ట్ పెళ్ళయింది సో మేము అందరిని ఒప్పించే పెళ్లి చేసుకున్నాం యాదగిరిగుట్టలో పెళ్ళయింది May 22కి పెళ్ళయింది ఇంకా 15 days మంచిగా ఉన్నాము దాని తర్వాత ఇంకా ఒకటి 2, 3, 4 పంచాయతీ జరుగుతూనే ఉన్నాయి ఇంకా ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళిపో పెట్టెలు పెట్టెలు వేసేయడం బట్టలు వేయడము ఇంట్లోకి వెళ్ళిపోవడం ఇంకా కొంచెం మేము ఒక 10-15 days అయ్యింది రెంట్కుంటున్నాము రెంట్కున్న తర్వాత కూడా మాకు నిమ్మలంగా ఉండనిస్తలేదు ఆయనకి ఎక్కడైనా స్టాక్ ఇస్తుంటే అక్కడ కూడా స్టాక్ ఇంకా ఒకరు అందరు హెరాస్మెంట్ చేస్తున్నారు ప్లస్ ఇంకా
కులం దక్కిన అమ్మాయిని చేసుకున్నాం, ఇంకా అదే మాట అందరిని ఒప్పించే పెళ్లి చేసుకున్నాం. ఆయనకి ఇష్టం లేని అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం. అదే టార్చర్ పెడతా ఉన్నారు. ఇప్పుడు కూడా మాకు తెలిసింది మా ఆడబిడ్డలకు ఆస్తి అంతా రాసిచ్చింది, దుకాణం అంతా. కొడుకు పుట్టలేదని అంటుంది, కొడుకు కూడా ఆస్తి ఏం రాసిస్తలేదు. సో మేము మా ఆయన వచ్చేసి ఇట్లా షాప్లో వచ్చి కూర్చున్నాడు, కూర్చుంటే పట్ట కొట్టిండు. ఫుల్ కొడుతుంటే నేను వీడియో తీసేవరకు ఫోన్ నన్ను వచ్చి నన్ను కొట్టేసి నన్ను నూకేసి ఫోన్ వల్ల కొట్టేసాను. ఏం మాట అన్నది? అదే లంజదానా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, 2 నెలలు కాలేదు, లంజదానా నువ్వు నా వీడియో తీస్తున్నావా అని ఇట్లా అనేసి ఫోన్ వల్ల కొట్టేసి.